శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. మనం ఇప్పుడు చాలామంది రాహుకేతు దోషాలు, దానికి సంబంధించిన రెమెడీస్ ఏంటి అని చూసుకున్నప్పుడు, రాహుకేతు దోషాలు ఎలా సంభవిస్తాయి అంటే, రాహు నీచస్థానం పొందిన, కేతు నీచస్థానం పొందిన, అది రాహుకేతుల్లో ఒకటి నీచస్థానం పొందితే రెండోది ఆటోమేటిక్గా నీచంలోనే ఉంటుంది. ఇది మనకి జరుగుతున్నప్పుడు వారికి రాహు దశ కానీ అలాగే కేతు దశ కానీ వచ్చినప్పుడు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే లేదు, రాహు కొద్దిగా విపరీత స్థానాల్లో ఉంటాయి. అంటే ఎట్లా అంటే రాహు కలిసి వచ్చే స్థానాలు 3, 6, 8, 12, 11 స్థానాలు. మిగిలిన స్థానాల్లో రాహు ఉంటే వారికి కొద్దిగా ఇబ్బందే. ధనస్థానంలో రాహు ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే సోదర స్థానంలో రాహు ఉంటే అన్నదమ్ముల మధ్య కొద్దిగా పరపత్యాలు ఉంటాయి. లేదు, వ్యయంలోకి వచ్చేసరికి ఏకాదశంలోనో కేతు ఉంటే వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోయేసి అన్నిటి మీద అంటే ఏది మమకారము అనేది కొద్దిగా తగ్గిపోయేసి అసలు లేకుండా పోయేసి ఏమి చేయాలో తెలియక ఒక నిర్లిప్తతా స్థితి అనేది ఉంటుంది. ఇది కాకుండా కాలసర్ప దోషాలు అని ఉంటాయి. కాలసర్ప దోషాలు అంటే రాహుకేతువుల మధ్య అనేక గ్రహాలు, అన్ని గ్రహాలు ఉంటాయి. దీనివల్ల ఏంటి అంటే తెలియకుండా మన జీవితంలో ఒక అడ్డంకులు ఉంటూ ఉంటాయి. మనం తెలియకుండానే ఒక భారం మోసినటువంటి భావన కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి రాహు మనకి బాగున్నట్లయితే జీవితంలో ఏం చేస్తాడు అంటే కొద్దిగా కోర్టు వ్యవహారాల్లో మేలు చేయడం, స్పీడ్గా జీవితంలోకి అనేక వ్యాపారాలు చేయడానికి అవకాశాలు రావడం, అలాగే ఒకేసారి మల్టిపుల్గా వర్క్ చేయడం, మల్టిపుల్ కస్టమర్తో పనిచేయడం అనేది ఈ యొక్క రాహు దశలో జరిగితే, కేతు దశ వచ్చేసరికి కేతువులో ఏం జరుగుతుందయ్యా అంటే, కేతువులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. అలాగే ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన వాటితో బిజినెస్లు, వ్యాపారాలు చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నిస్వార్థమైనటువంటి బిజినెస్లు చేస్తారు, స్వార్థపూరితం లేకుండా బిజినెస్ చేస్తారు. ఎక్కువ లాభాపేక్ష, అంటే లాభాపేక్ష ఉండాలి. మరీ ఎక్కువగా ఉందనుకోండి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎక్కువ లాభాపేక్ష లేకుండా చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. దీనికి సంబంధించిన రెమెడీస్ ఏంటి అన్నప్పుడు, రాహువు సంబంధించి చేపలకి ఆహారంగా వేయటం. అంటే చేపలకి ఆహారం వేయటం అంటే మనం వెళ్తున్నాం, ఏదన్నా ఒక వాగు ఉంది, ఆ వాగులో చేపలకు ఆహారం వేయటం. అలాగే ఎక్కడన్నా నది దాటుతున్నాం, ఆ నదిలో చేపలకు ఆహారం వేయటం. మామూలుగా అందరూ అంటారు ఎక్వేరియంలో చేపలకు ఆహారం. ఎక్వేరియం అనేది నువ్వు తెచ్చి పెట్టుకున్నావు, అది నీ బాధ్యత. బయట ఉన్నటువంటి జీవులకి ఆహారం వేయటం అనేది చాలా చాలా మంచి పద్ధతి. దానివల్ల రాహు శాంతి అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే రాహు పరంగా ఇంకొక రెమెడీ ఏదైనా ఉందా అంటే, దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. దుర్గాదేవతని ఆరాధిస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిగా తెలిసిన వాళ్ళు దుర్గా సూక్తాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా చెప్పాలి అంటే, ఓం హ్రీం రావే నమః అనే మంత్రాన్ని బాగా చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఓం హ్రీం రావే నమః అనేది చాలా మంచి మంత్రం, అది చేసుకున్నా సరిపోతుంది. లేదా ఏదైనా సరే పార్వతీ అమ్మవారి యొక్క అంశంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం ఆరాధన చేయగలిగితే చాలా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెమెడీలు చేసుకుంటూ ఉంటే రాహు శాంతి అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కేతుకు సంబంధించినటువంటి శాంతి విషయాలు మనం చూడాలి అంటే, కేతువుకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నప్పుడు, కేతువు వల్ల బ్రెయిన్లో నరాలు ఇబ్బంది పడటం, లేకపోతే నరువు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావటం, సహజంగా వైరాగ్య చింతన. రాహు వల్ల స్పీడ్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది, ఏదైనా స్పీడ్గా చేయాలనుకుంటుంటారు. కేతు వల్ల ఏం జరుగుతుందంటే చూద్దాంలే, చేద్దాంలే, ఎప్పుడైనా చేయొచ్చులే, ఏముందిలే అనుకుంటూ ఉంటారు. అలాగే విపరీతమైనటువంటి వైరాగ్య చింతన పెరుగుతూ ఉంటుంది. కేతువు సరైన స్థానంలో ఉండి ఫలితాన్ని ఇస్తే విపరీతమైన వైరాగ్య చింతన జరుగుతూ ఉంటుంది. కాబట్టి కేతువు ఆధ్యాత్మిక కారకుడు. ఆధ్యాత్మిక
ఉన్నతికి కారకుడు. కాబట్టి కేతువుకు సంబంధించినటువంటి మనకి రెమెడీస్ ఏమున్నాయి అని చూసినప్పుడు, కేతువుకి మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ధ్యాన యోగ సాధన బాగా చేసుకునే వారికి కేతువు యోగిస్తూ ఉంటాడు. ఎందుకంటే సహస్రారం పైన ఉన్నటువంటి వాటిపైన దృష్టి ఉంచుతాం కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. అలాగే కేతువు ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏమిటంటే పక్షులకి ఆహారం వేయటం. ఇప్పుడు మనం ఇంటి ముందర పక్షులకి ఆహారం వేస్తూ ఉంటే చాలా మంచిది. లేదా మన టెర్రస్ పైనకి వెళ్ళి కొద్దిగా పక్షులకు ఆహారం వేసి నీరు పెడుతూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దీనివల్ల పితృదోషాలు ఉన్నా పోతూ ఉంటాయి, లేదా ఎటువంటి ఇబ్బందులున్నా వెళ్ళిపోతూ ఉంటాయి. కేతువు ఒక రకంగా మన పితృకారకుడే కాబట్టి మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే కేతుగ్రహానికి మరొక అద్భుతమైన మంత్రం ఏంటంటే ఓం హ్రీం కేతవే నమః, ఓం హ్రీం కేతవే నమః అనే మంత్రం అనేది ఉంటుంది. ఈ యొక్క మంత్రాన్ని బాగా 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 సాధన చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనాపరమైనటువంటి విషయాల్లో కేతువు ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క పక్షులకు ఆహారం వేయటం వల్ల కేతు దోషాలే పోవడమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి రెమెడీ ఏంటంటే వృద్ధుల్ని సేవ చేయటం, ముసలి వాళ్ళకి సేవ చేయడం. దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలకు వెళ్ళేసి అక్కడ సేవ చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి పెద్దవారికి సేవ చేయడం, అలాగే ఈ యొక్క పక్షులకి ఆహారము నీరు అందించడం, అలాగే కేతువు సంబంధించినటువంటి మంత్రాన్ని ఓం హ్రీం కేతవే నమః, ఓం హ్రీం కేతవే నమః అనే మంత్రాన్ని చేస్తూ ఉంటాం. చాలా 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 అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీని ఫాలో అవుతూ మీరు ఆనందంగా ఉంటూ 10 మందిని ఆనందంగా ఉంచండి. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.